హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. వన్ సైడ్ పుదీనా రైస్ చేద్దాము అని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. వన్ సైడ్ మార్నింగ్ డ్రింక్ జీరా వాటర్, అందులో కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. ఇది గ్యాస్ ట్రబుల్కి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా మంచి రెమెడీ అనే చెప్పొచ్చు. సో అందుకని వన్ సైడ్ జీరా వాటర్, వన్ సైడ్ వచ్చేసి పుదీనా రైస్ చేయడానికి అని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అందుకోసం రైస్ అయితే ఉడికించేసి పక్కన పెట్టానండి. ఈలోపు పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఈలోపు ఒక కడాయి పెట్టుకొని గీ వేసుకున్నాను. కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి జీరా, లవంగాలు, ఇలాచి, కొంచెం బిర్యానీ ఆకు, అలాగే జీడిపప్పులు వేసుకొని వేగిన తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవడమేనండి. పుదీనా మనం వేయించుకునేటప్పుడే నేతిలో కొంచెం సాల్ట్, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ పట్టుకునేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి అవసరం అయితే లేదు. ఫైనల్గా కొంచెం నిమ్మకాయ చల్లేసుకొని గీ వేసుకున్నారు అంటే పర్ఫెక్ట్ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోతుంది. మా ధనుష్ కోసం అంటే టెడ్డీ కోసం ప్రిపేర్డ్గా లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. టైం చూసారు కదా, కిచెన్లో నుంచి వచ్చి వీడియో తీసుకుందాము అనేసరికి 6:10 అలా అయింది. ధనుష్కి 6:30కి వస్తుంది బస్సు. సో టెడ్డీకి అయితే 7:10, 7:15 అలా వస్తుంది అనమాట. ట్రాఫిక్ని బట్టి అది. ఇక వాళ్ళ బాక్సులు కూడా రెడీ చేసి పెట్టున్నాను. అండ్ మా వారి కోసం అండ్ నేను మధ్యాహ్నం లంచ్ చేస్తాను కాబట్టి మా కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకైతే లంచ్ బాక్సుల్లోకి పుదీనా రైస్, ఇలా వెరైటీ రైసెస్ బాగుంటాయి కానీ ఆఫీసులకి అయితే బాగోవు కదా. సో అందుకని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ రసం కూడా చేస్తాను వన్ సైడ్. అలా మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక మిగిలిన కర్రీ ఉంటుంది కదా, డిష్ అవుట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను అంటే నాకు దాదాపు పని అయిపోయినట్టే. సో వెజల్స్ అన్నీ కూడా వన్ సైడ్ అయితే పెట్టేస్తున్నాను. డిష్ అవుట్ చేసిన కర్రీ, అలాగే కొంచెం పుదీనా రైస్ మిగిలింది, అది కూడా తీసి పెడుతున్నాను. రైస్ ఉంది కదా, రైస్ కూడా పక్కన పెట్టేస్తాను. పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్నారు అంటే అప్పటికప్పుడు మధ్యాహ్నం రైస్ వేడిగా వండుతాను. నేను ఒక్కదాన్ని ఉన్నాను అంటే మార్నింగ్ వండిన అన్నమే మధ్యాహ్నం తినేస్తా అనమాట. నా కోసం సపరేట్గా అయితే వండుకోను. ఇక డిష్లు అన్నీ పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా కాఫీ తాగలేదు మార్నింగ్ నుంచి, జీరా వాటర్ అయితే తాగాను కాబట్టి. అండ్ ఈ మధ్య యోగా అండ్ ఎక్సర్సైజ్లు ఏం చేయట్లేదు, మధ్యలో మానేశాను అనమాట. 1 month అవుతోంది. వాకింగ్ అంటే అసలు కుదరదు ఇంట్లో పనుల వల్ల. సో వాకింగ్ కూడా మార్నింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో దట్ చూడాలి, వీలు చూసుకొని మార్నింగ్ ఎక్సర్సైజ్లు కూడా చేసుకుంటే చాలా మంచిది. యోగాకి వెళ్ళాలి అంటే టైం సెట్ అవ్వదు నాకు. సో అందుకని చెప్పి వాళ్ళు పెట్టే టైమింగ్స్ సెట్ అవ్వదు. వీడియోస్ ఉంటాయి అండ్ ఎడిటింగ్ వర్క్ అది మార్నింగే పెట్టుకుంటాను ఆల్మోస్ట్. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికే చూస్తాను తప్ప వీడియోస్ తీసుకోవడం అది రేర్, ఎప్పుడో రేర్గా. ఇక వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు, బిజీగా ఉన్నారు అన్నప్పుడు మాత్రమే నేను వీడియోస్ షూట్ చేస్తూ ఉంటాను. అదనమాట. ఇక కౌంటర్ టాప్ మీద ఉన్న మార్నింగ్ వంట చేసిన గిన్నెలన్నీ కూడా వన్ సైడ్ అయితే పెట్టేశానండి. అవన్నీ కూడా కొన్ని డిష్ వాషర్కి వేసేసి కొన్ని చేత్తో అయితే వాష్ చేయాలి. ఈలోపు కాఫీ తాగుదాము అని చెప్పి అనుకుంటున్నాను. టైం అయితే 7:40 అలా అవుతుంది. బట్ ఎండలు స్టార్ట్ అయిపోయాయి. మా కిచెన్లోకి అయితే ఎండ విపరీతంగా వస్తుంది. మార్నింగే స్టార్ట్ అయిపోద్ది అనమాట. వీడియోస్ తీసుకోవాలి అంటే కొంచెం కష్టం, లైటింగ్ ఎక్కువగా ఉంటుంది. అదనమాట. కాఫీ కలుపుకుంటున్నాను. ఫస్ట్ రిలాక్స్డ్గా ఒక 10 minutes కాఫీ తాగిన తర్వాత ఇక నా పనులు నేను డస్టింగ్ వర్క్, ఇక మీకు తెలిసిందే కదా ఇంట్లో ఏమేమి వర్క్స్ ఉంటాయో అవన్నీ చేసుకుంటాను. రోజు మొత్తంలో నాకు నచ్చిన టైం అయితే కాఫీ టైం అండి. కాఫీ తాగిన తర్వాత వెజల్స్ అన్నీ కూడా
వాష్ చేసి బాల్కనీలో అయితే పెట్టాను. కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నా అనమాట. గిన్నెలు వాష్ చేయడంతోనే వెంటనే కౌంటర్ టాప్ అంతా కూడా డీప్ క్లీన్ చేస్తానండి. సైడ్ వాల్స్ మీద ఏంటంటే మనం ఆయిల్ ఫుడ్ అలా వేసినప్పుడు చిందుతుంది కదా, అందుకని చెప్పి జిడ్డుగా లేకుండా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ అలాగే చిమ్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. 3 టైమ్స్ వీక్లీ అయితే క్లీన్ చేస్తాను. మరీ ఎక్కువ జిడ్డు పట్టదు. నేను ఆయిల్ ఐటమ్స్ అనేవి డీప్ ఫ్రై ఐటమ్స్ మోస్ట్లీ చాలా తక్కువ చేయడం నేను. సో అందుకని నీట్గానే ఉంటాయి. ఏదైనా మనం ఎక్కువ వంటలు చేసి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వంటలు చేస్తాం కాబట్టి అలా కొంచెం ఆయిల్ పడిన ఆ జిడ్డు అనేది ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. వారానికి 3 సార్లు అయితే చిమ్నీ అది. ఒకసారి నీట్గా డీప్ క్లీన్ చేసామనుకోండి కౌంటర్ టాప్ అంతా కూడా, అంటే నీట్గా వాటర్తో అలా క్లీన్ చేసుకుంటే మనకున్న సదుపాయంలోనే కౌంటర్ టాప్ ఎప్పుడు చాలా నీట్గా మెరిసిపోతూ ఉంటుంది. మార్నింగ్ మీరు చూసినట్లయితే కౌంటర్ టాప్ నిండుగా ఉంది కదా, రోజు జరిగే రొటీనే అన్నమాట. నాకైతే మార్నింగ్ 4:35కి స్టార్ట్ చేస్తే 9:30 కల్లా పని అయిపోతుంది కదా, మొత్తం కంప్లీట్ అయిపోతుంది. గిన్నెలు వాష్ చేయడం అయితేనేమి, ఇలా ఏమైనా వెజిటేబుల్స్ తీసుకొచ్చిన సర్దుకోవడం అంతా సర్దుకున్న తర్వాతే అప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసి పెట్టుకుంటాను. వన్స్ ఇప్పుడు క్లీన్ చేశాను అంటే ఈవినింగ్ మళ్ళీ టెడ్డీ వచ్చే వరకు, అంటే 4 o'clock వరకు కూడా కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. ఈరోజు కొంచెం ఎక్కువ పనులే చేసుకున్నా అనమాట. ఎందుకంటే మన ఇంట్లో రేపు కిట్టి పార్టీ ఉంది. సో దానికి సంబంధించిన పనులన్నీ కూడా ముందు రోజు ఫినిష్ చేసుకుంటున్నాను. మార్నింగ్ మొదలుపెట్టిన పనులు చాలా లేట్ నైట్, అంటే 12 వరకు చేసుకుంటూనే ఉన్నాను. అన్నీ కూడా వీడియో తీసుకోలేదు, కానీ అక్కడక్కడ క్లిప్స్ అయితే షూట్ చేసుకున్నాను. వీలైతే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి మొన్న సండే తెచ్చుకున్నానండి. ఫ్రెష్గా తీసుకున్నప్పుడే మనం గ్రైండ్ చేసామనుకోండి బాగుంటుంది. సో ఇది దగ్గరగా 1/2 kgకి తక్కువ 1/4 kg పైన ఉంటుంది. అలా కిచెన్లో కౌంటర్ టాప్ అంతా కూడా డీప్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొక వర్క్ ఏంటంటే, మొక్కలు ఉన్నాయి కదా నేను కిచెన్లో పెట్టుంటాను కిటికీ విండోలో, అవన్నీ కూడా వాటర్ మార్చేసి నీట్గా వాటర్ అంతా చల్లేసి అలా పెట్టాను. అండ్ అలాగే అల్లం వెల్లుల్లి కూడా టీవీ చూసుకుంటూ ఒలిచేసాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలాలు పట్టాలి. అన్నీ కొంచెం కొంచెమే ఉన్నాయన్నమాట. కిట్టి పార్టీ అంటే కొంచెం ఎక్కువ వంటలే చేసుకుంటాం కాబట్టి అన్ని వంటలకి సరిపడా మసాలాలు లేవు కాబట్టి ఇలా ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఓన్లీ వెజ్జే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే కిట్టి పార్టీలో నేను ఏం వంటలు చేశాను అనేది వీడియో తీసుకొని మీతో షేర్ చేసుకుంటాను. అది వీలైతేనే, కంపల్సరీ అయితే కాదు, చెప్పలేను ఎందుకంటే బిజీగా ఉంటాను కదా. సో అదనమాట. ఇలా మిక్సీ జార్ కూడా వాష్ చేసేసాను. పనిలో పని అయిపోతుంది కదా, మళ్ళీ షింక్లో ఎందుకు, తర్వాత నాకే పని అని చెప్పి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాటిల్ నిండుగా అయితే పట్టి ఇక ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనుకోండి. దాదాపు రేపు వంటలకి మనకి ఈజీగా ఉంటుంది పనులు. ఇటు సైడు బాక్స్లో అల్లం ముక్కలు తీసి పెట్టాను కదా, రేర్గా అల్లం టీ పెట్టుకుంటానండి. దానికోసం ఇలా పీల్ చేసి కట్ చేసిన ముక్కలు అయితే సపరేట్గా పెట్టుకుంటాను విడివిడిగా. సో కిచెన్ అయితే చూసారు కదా ఇంత నీట్గా ఉంది. ఎండ అయితే విపరీతంగా వస్తుంది, అసలు బాగా అనిపిస్తుంది సమ్మర్లో. ఇక బయట పెట్టిన వెజల్స్ అనమాట ఇవి. అండ్ వాష్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో చాపింగ్ బోర్డు అంతా కూడా బాల్కనీలో పెట్టేసాను. కొంచెం ఎండకు అది ఎండుతుంది కదా అని చెప్పి. ఇక ఈవినింగ్ టైం అంతా కూడా కొన్ని వర్క్స్ ఉంటే సర్దుకోవడం కానీ అలా చేసుకుంటూ ఉన్నా అనమాట. ఇది వచ్చేసి డిన్నర్ టైము. డిన్నర్ చేసిన తర్వాత కూడా నేను డెకరేషన్ వర్క్ అది చేసుకుంటూ ఉన్నాను. వన్ సైడ్ ఏంటంటే క్యారెట్ స్వీట్ చేద్దాము అని చెప్పి ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. వన్ సైడ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సింపుల్గా ఈరోజు దోశ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చపాతీలు కర్రీ చేసే టైం లేదు.
నెక్స్ట్ డే కిట్టీకి కొన్ని ఐటమ్స్ ఎక్కువే అనుకున్నాను. సో దట్ వాటి కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవడం కానీ, అండ్ అలాగే డెకరేషన్ కావాల్సినవి చూసుకుంటున్నాను కదా. అందులో వెజల్స్ అన్నీ కూడా నైటే వాష్ చేసి బయట పెట్టేశాను. అంటే కిచెన్ నీట్గా ఉంటుంది. రేపు కూడా నేను 4 o'clockకే లేయాలి, ఎర్లీగా లేయాలన్నమాట. వంటలు అవ్వవు. అందుకని ఇక మధ్యాహ్నము నేను మజ్జిగ చారు చేశాను. ఎందుకంటే పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి రైస్ అడుగుతారు. చిక్కుడుగాయ టమాటా కూర పెద్ద లైక్ చేయరనమాట. రసం ఒక్కటే కదా, అందుకని చెప్పి నేను మజ్జిగ చారు అయితే చేశాను. అదే చెప్తున్నా అనమాట వీడియోలో మీకు. సో మా పిల్లలిద్దరికీ మజ్జిగ చారు చాలా ఇష్టము. రైస్ ఉంది అని చెప్పి మజ్జిగ చారు అయితే చేశాను. అది కొంచెం మిగులు ఉంది. ఇప్పుడు కొంచెం వేడివేడిగా రైస్ పెట్టేసుకొని నేనైతే మజ్జిగ చారుతో అయితే తింటాను. నాకు కూడా ఇష్టం అనమాట పిల్లలతో పాటు. సో మా వారికి పిల్లలకి డిన్నర్ అయితే రెడీ చేసి పెట్టున్నాను. అండ్ ఇక్కడ కిట్టి పార్టీ అని చెప్పాను కదా, కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ అలాగే ప్రైజెస్ కూడా ప్యాకింగ్ చేయాలి కదా. ప్యాకింగ్ నాకు ఎందుకు అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించదు. సో అందుకని మా వారి హెల్ప్ అండ్ టెడ్డీ హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. వన్ సైడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో చెప్తూ ఉన్నాను అనమాట. ఇది ఇంతేనా, ఈ కలర్ ఈ ప్యాకింగ్కేనా అని అడుగుతూ ఉన్నారు. సో అలా చెప్పుకుంటూ నేను కిచెన్లో వర్క్ అయితే చేసుకుంటున్నాను. ఈ శారీ అయితే మా ఫ్రెండ్ శ్రవంతి తన దగ్గర తీసుకున్నానండి. ఫస్ట్ చూసినప్పుడు అయితే నాకు నచ్చలేదు. తర్వాత ఇప్పుడు కట్టుకుంటున్నాను. చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది శారీ అయితే. తన నెంబరు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. నేను తన దగ్గర 2-3 శారీస్ అయితే తీసుకున్నాను. శారీస్ అన్నీ కూడా బాగున్నాయి. ఇది కొలాబరేషన్ ఏం కాదండి. శారీస్ ఒక్కోసారి కట్టుకుంటే అడుగుతారు కాబట్టి చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ఫ్రైడే రోజు నేను డెకరేషన్ వీడియో అండ్ కిట్టి పార్టీ ఎలా జరిగింది అనేది వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.